మొర్దెకై ఎవరు? ఈ ఎస్తేరు యొక్క తండ్రే కదా, పెంచుకునే తండ్రే కదా. ఆయన అక్కడ ఉన్నాడు, విన్నాడు ఆ మాటలు. విని ఏం చేశాడు? వెంటనే ఈ రహస్యాన్ని తన కూతురికి అంటే ఎస్తేరు చెప్పాడు. అమ్మా, రాజుగారిని చంపాలని కుట్ర పన్నుతున్నారు, ఈ విషయం రాజుగారు చెప్పండి, ఆయన ప్రాణాలు కాపాడుకోమనండి అని చెప్పేసి చెప్పాడు. ఎప్పుడైతే ఈ విషయం ఆ ఎస్తేరు తెలిసిందో తన భర్త రాజుగారికి వెళ్ళి చెప్పింది. ఏమండి, నేను చంపాలని కుట్ర పన్నుతున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఆ ఎస్తేరు రాణి రాజుగారు చెప్పింది. చెప్పగానే ఏమైందంటే, ఇది నిజమా అవునా కాదని చెప్పేసి రాజుగారు ఎంక్వైరీ తీశాడు. ఎంక్వైరీ తీసి వాళ్ళిద్దరు పట్టుకున్నారు. ఆ ద్వారపాలకులు ఇద్దరు పట్టుకున్నారు. పట్టుకొని, ఎరా మీరు మరి రాజుగారిని చంపాలని మీరు కుట్ర పన్నారంటే ఇది నిజమా అబద్ధం అని చెప్పేసి వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తే నిజమనే బయటపడింది. రాజుగారు ఊరుకుంటాడా? ఊరుకోడు. వెంటనే వాళ్ళిద్దరిని చేసి చెట్టుకు ఊరేపించాడు. చెట్టుకి ఊరేపించాడు. ఇద్దరు చనిపోయారు. చూడండి, ఆ విధంగా రాజుగారు ప్రాణాలు కాపాడింది ఎవరు? మొర్దెకై. ప్రాణాలు కాపాడింది ఎవరు? మొర్దెకై. మొర్దెకై ఎవరు? ఎస్తేరు యొక్క తండ్రి, పెంచుకోడు తండ్రి. ఆ మొర్దెకై ఎవరు? యూదుడు. ఆయన ఈమె యూదురాలే, తల్లిదండ్రులు లేకపోతే ఈయన పెంచుకుంటున్నాడు. చూడండి, అనాథేమో ఆ దేశంలో ఒక గొప్ప యువరాణిగా ఉంటే, మరి తన తండ్రి ఏమో పినతండ్రి, పెంచుకునే తండ్రి ఏమో మొర్దెకై ద్వారపాలకుడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆయన రాజుగారి ప్రాణాలు కాపాడాడు. సో అలాగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి, చక్కగా పరిపాలన జరుగుతూ ఉన్నది. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని బిడ్డలు ఇతరులకి సహాయం చేస్తారు, మేలు చేస్తారు, కానీ కీడు అనేది చేయరు కదా. దేవుని బిడ్డలు ఏం చేయాలి? మన ఇతరులకి ఏం చేయాలి? మేలు చేయాలి, కీడు మనము చేయకూడదు. శత్రువులు కూడా మనము ప్రేమించాలి. కాబట్టి మొర్దెకై ఏం చేశాడు? రాజుగారి ప్రాణాలు కాపాడాడు. రాజుగారి దగ్గర ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో ఈ మొర్దెకై పేరు రాపించాడు. ఆ గ్రంథంలో మొర్దెకై పేరు రాపించాడు. సరే, అలాగా గడిచిపోతూ ఉన్నది. గడిచిపోతూ ఉంటే కొన్ని రోజులకి ఏమైందంటే, హామాన్ అనేటువంటి వాడు ఉన్నాడు అక్కడ రాజుగారి దగ్గర. హామాన్ అనేటువంటి ఉన్నాడు. రాజుగారు ఏం చేస్తారంటే, ఈ హామాన్ అనేటువంటి వాడిని రాజుగారు, అహష్వేరోషు రాజు, ఆయన తర్వాత నెక్స్ట్ ఆయనే, అలాంటి అధికారాలు హామాన్ అనేటువంటి వాడికి ఇచ్చాడు. ఈ హామాన్ అనేటువంటి వాడు చాలా దుర్మార్గుడు. యూదులంటే వాడికి గిట్టదు. ఎందుకు గిట్టదంటే, అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా హామానుకు రాగానే నమస్కారం చేస్తారు, మోకాళ్ళు నమస్కారం చేస్తారు. కానీ వచ్చేపోయేటప్పుడు ఆ గేట్ల గుండా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు హామాను. కానీ మొర్దెకై నమస్కారం చేయడు. మొర్దెకై ఎవరు? యూదుడు. ఆయన ఎవరు? యూదుడు. ఆయన నమస్కారం చేయడు. నమస్కారం చేయకపోతే, అరే వీడికి ఇంత గర్వం ఏంటి, అసలు నాకు నమస్కారం, నేనేమంటే ఏమనుకో, రాజు నేనే కదా, అంత అధికారం నాకు ఉన్నది, వీడికి ఎంత గర్వం ఏంటని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఆ సేవకులు ఇంకా ఎక్కువ చెప్తారు. చెప్పేగానే ఏం చేయాలి వీడికి నాకు నమస్కారం కూడా చేయట్లేదు, ఏం చేయాలని భార్యని అడుగుతాడు. భార్యని అక్కడ అధికారులు అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? కురీమంటున్నారు, చంపమంటున్నారు. వాడిని చంపేసేయండి అంటే, అసలు ఈడినే కాదు, యూదా జనాంగం మొత్తాన్ని చంపేసేయాలి, యూదులందరినీ కూడా చంపేసేయాలని కుట్ర పడుతాడు హామాన్. హామాన్ మంచివాడా చెడ్డవాడా? హామాన్ ఎలాంటి వాడు? చెడ్డవాడు. మొర్దెకై మంచివాడు. మొర్దెకై రాజు ప్రాణాలు కాపాడాడు. కానీ వీడేమో యూదులందరినీ కూడా, మొర్దెకైని కూడా చంపాలని కుట్ర పడుతున్నాడు, చాలా చెడ్డవాడు. ఈసారి భార్య కూడా సలహా ఇచ్చింది, వాళ్ళందరూ దాని సేవకులు కూడా సలహా ఇచ్చారు, మొర్దెకైని చంపేసేయండి. ఎందుకు చంపాలా? వాడేం తప్పు చేశాడు? నమస్కారం చేయలేదంట. నమస్కారం చేయలేదని చెప్పేసి వాడిని చంపమని చెప్పేసి సలహా చెప్పారు. వీడేం చేశాడు? వాడినే కాదు, యూదులందరిని చంపేసేయాలి అని ఒక రాజుగారి దగ్గర పోయి, మళ్ళా రాజుగారు పక్కనే కూర్చుంటాడు కదా, అయ్యా మీకు ఇష్టమైతే మీతో కొంచెంసేపు మాట్లాడాలన్నాడు. ఏం చెప్పండి అని అంటే, మన దేశంలో ఒక జనాంగం ఉన్నది, ఆ జనాంగము మీరంటే లెక్కలేదు, మీరంటే భయం లేదు, మీ శాసనాలు గౌరవించట్లేదు, అసలు మిమ్మల్ని కేర్ చేయటం లేదు, చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు, చాలా గర్వంగా ఉంటున్నారు అని చెప్తాడు. చాడీలు. కానీ వాళ్ళు మంచివాళ్లే, కానీ వీడు చాడీ చెప్తాడు.
సరే, ఆ జనాంగాన్ని ఏం చేస్తావో నీ ఇష్టం, ఏం చేయాలనుకుంటే చేసేయి. ఆ జనాంగాన్ని చేస్తే మనకు మంచిదయ్యా అని అంటే సరే నీ ఇష్టం చెయ్యి అని చెప్పేసి అంటాడు. అనగానే ఒక శాసనం రాపిస్తాడు. రాపిచ్చేసేసి ఆడికి ఆ అధికారం ఇస్తాడు. అధికారమే కనుక అప్పటి నుంచి వీళ్ళని ఎలాగ చంపాలని కుట్ర పన్నుతున్నాడు హామాన్ అనేటువంటి వాడు. మనకి సాతాను కూడా ఏం చేస్తుంది? దేవుని బిడ్డల్ని ఎవరిని మృంగుదమా అని ఏం చేస్తుంది సైతాను? ఏం చేస్తుంది సైతాను? వెతుకుతూ తిరుగుతూ ఉంటుంది. సైతాను వెతుకుతూ తిరుగుతున్నది. చూసారా? మనకి శత్రువు ఎవరు? సాతానే. మనకు మనుషులుగా శత్రువులు వీళ్ళు. హిందువులు లేకపోతే ముస్లిమ్స్, సిక్కులు వీళ్ళందరూ మనుషులే కదా. వాళ్ళు తెలియక విగ్రహాలు పూజిస్తున్నారు కదా. మనకి జీవము గల దేవుడు మనకు తెలుసు కాబట్టి ఆయన సన్నిధిలో ఉండి మనం ఆయన ప్రార్థిస్తున్నాం, ఆయన మాటలు మనం వింటున్నాం. ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా. కానీ అలాగా వాళ్ళని మోసపరుస్తుంది ఎవరు? సైతానే. కాబట్టి మనకు శత్రువు సైతానే కానీ మనుషులు కాదు. సరే, ఏమైందో చూద్దాం. ఇప్పుడు ఈ యొక్క హామాను యొక్క కుట్ర ఏంటి? యూదా జనాంగాన్ని మొత్తం నశింపజేయాలి, మొర్దెకైని చంపాలి. ఎలా చంపాలంటే ఒక 50 అడుగుల ఉరికొయ్య ఒకటి తయారు చేయించమని అన్నారు. ఉరికొయ్య ఒక 50 అడుగులు ఎత్తున ఉరికొయ్యను తయారు చేయించమని అన్నాడు. వాళ్ళ భార్య అధికారులు సలహా చెప్పారు. పలానా రోజు అతన్ని ఉరితీయాలనుకుంటున్నాడు. ఏదో ఒక నేరం మోపి అతను ఉరితీయాలి. సాతాను కూడా మనల్ని ఏదో ఒక విధంగా చంపాలని చూస్తుంది కదా. యాక్సిడెంట్ ద్వారా గానో అనారోగ్య పరిస్థితుల్లో చంపాలని చూస్తుంది. కానీ దేవుని కృప మనల్ని ఏం చేస్తుంది? దాని కుట్రలన్నిటి నుంచి విఫలం చేసి నిన్ను నన్ను క్షేమంగా ఉంచి మనలందరినీ సజీవులుగా ఉంచింది. దేవుని స్తోత్రాలు తెలియజేయండి. హల్లెలూయా. ఆయన కృప నీ మంచితనం నా మంచితనం కాదు, దేవుని కృప. ఆయన కృపే మనల్ని క్షేమంగా ఉంచగలుగుతున్నది. సరే, ఏమైందో చూడండి. ఈడెళ్ళేసి ఏం చేస్తారంటే ఈ విషయము మొర్దెకై తెలిసింది. నన్ను నా జనాంగాన్ని చంపాలని హామాను చూస్తున్నాడు. ఈయన ఏం చేస్తాడంటే ఆ గోనె పట్టు కట్టుకొని బూడిద పోసుకొని ఆ పట్టణం మధ్యలో ఇక 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు. ఇదే విషయాన్ని ఎస్తేరుకి కూడా చెప్పాడు. ఆమె కూడా ఉపవాసం ప్రార్థన చేస్తున్నది. తన యొక్క చెలికత్తలందరికీ కూడా ఉపవాసం ఉన్నారు. వాళ్ళు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు దేవునికి. మరి ఏదైనా ఒక గొప్ప కార్యం జరగాలంటే ఎవరు చేయగలరు? దేవుడే చేయగలడు. జీవం గల దేవుడే అసాధ్యమైనది సుసాధ్యంగా ఆయన చేయగలడు. మనం ఏం చేయాలి? కేవలం నమ్మాలి. కేవలం మనం ఏం చేయాలమ్మా? నమ్మాలి. నమ్ముట నీ వల్ల నమ్మువని సమస్తము సాధ్యమన్నాడు. కాబట్టి దేవుడు ఏదో ఒక కార్యం చేస్తాడు. ఈ రాజుగారు చేసినటువంటి ఈ శాసనమును ఈ భూలోకంలో ఏ మనుషుడు కూడా మార్చలేడట. అలాంటి శాసనం వాళ్ళది. చూడండి, ఇప్పుడు అలాంటి దాన్ని దేవుడు మార్చబోతున్నాడు. కేవలం వీళ్ళ యొక్క ఉపవాస ప్రార్థనలు బట్టి ఎస్తేరు, మొర్దెకై, తన జనాంగము అందరూ కూడా వాళ్ళు 3 దినాలు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థనలు చేశారు. సరే, ఇప్పుడు ఏం జరుగుతుంది? పలానా రోజు నిర్ణయించుకున్నాడు హామాను ఎవరిని అతను గురితీయాలని, ఎవరిని? మొర్దెకైని ఉరితీయాలని. 50 అడుగులు ఉరికొయ్య. ఎన్ని అడుగులు ఉరికొయ్య? 50 అడుగులు ఉరికొయ్య. ఆ ఉరికొయ్య మీద ఈయన ఉరితీయాలి, చంపేసేయాలి. ఈయన చేసిన తప్పేంటి? నమస్కారం చేయలేదు. ఏం చేయలేదు? అదేమో తప్ప? నమస్కారం చేయదు తప్ప? వీళ్ళు యూదులు, దేవుని బిడ్డలు, వాడు అన్యులు, కానీ నమస్కారం అనేది చేయలేదు. అదొకటి తప్పు. అందువల్ల ఉరితీయాలని కుట్ర పన్నాడు. సరే, ఏమైందో చూడండి. ఇక ఈ రాణిగారు తెలిసిన 3 రోజులు అయిపోయింది, ఉపవాసం అయిపోయింది. ఇక రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి రాణిగారు పర్మిషన్ తీసుకున్నారు. ఆమె పేరేంటి? రాణిగారి పేరేంటి ఇప్పుడు? ఎస్తేరు రాణి. ఏం పేరు అమ్మాయి పేరు? ఎవరు ఉన్నారా మనలో? ఇక్కడ ఎస్తేరు రాణి ఉన్నారా? ఎవరున్నారు? చెయ్యొత్తండి. ఎస్తేరు రాణి ఎవరు ఇక్కడ? ఎవరమ్మా ఉన్నారా? సరే, ఆమె ఉంటే బాగుండేదేమో. సరే, ఓకే. సో కాబట్టి ఏమైందో చూడండి. ఆ ఎస్తేరు రాణి గారు రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు తన దండాన్ని ఇట్లా చూపెట్టుగానే, ఏంటమ్మా, ఏమి నీ కోరిక ఏంటి? ఈ రాజ్యంలో సగమైన నేను నీకు ఇస్తాను, ఏం కావాలో చెప్పు, నీ కోరిక నేను నెరవేరుస్తానని చెప్పేసి రాజుగారు ఈ ఎస్తేరు రాణి గారితో మాట్లాడుతున్నాడు.
ఎవరైనా ఒకళ్ళు ప్రేమించినప్పుడు ఏం చేస్తారు?